ఫ్రెండ్స్, ఈరోజు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నాం మనం. సో పై కనిపిస్తున్న గుట్టనే ఎక్కి దిగే ప్రయత్నం చేద్దాము. సో చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో దాన్ని ఎక్కి ట్రెక్కింగ్లో దిగుతాము. నాకు జరిగిన అనుభవాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ దిగుతాను. సో ఎక్కేటప్పుడు అయితే సరదాగా ఎక్కిస్తున్నాను, దిగేటప్పుడు కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటూ దిగుతాను. ఇలాంటి ఫారెస్ట్ బేస్డ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఏరియాస్ ఈ రకంగా ఉంటుంది. ఇంత డీప్ ఫారెస్ట్లో వెళ్ళినా కూడా ఇప్పుడు అంతా వర్షాలు పడుతుంటాయి కాబట్టి గ్రీనరీగా చూడండి. కనీసానికి మనుషులు తిరగడానికి కానీ లేకపోతే పశువులు వచ్చి మేయడానికి కానీ కూడా అవకాశం లేకుండా ఈ రకంగా దట్టంగా కమ్ముకొని ఉంటుంది ఫారెస్ట్ అనేది వర్షాకాలము. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రకంగా ట్రెక్కింగ్ చేశాను నేను. ఇది ఒక చిన్న గుట్ట. ఈ గుట్ట ఎక్కడానికి నాకు 10 minutes పట్టింది. సో ఎక్కడానికి పట్టిన టైం దిగంత అయితే ఉండదు, దిగడానికి అయితే చాలా స్పీడ్గానే దిగొచ్చు. సో చూసారు కదా, అక్కడ కనిపిస్తున్న స్లోపు అది ల్యాండ్ సర్ఫేస్ ఏరియా అది. సో హిల్కి నేను ఒక 300 meters ఎత్తులో అయితే ఉంటాను. సో న్యాచురల్ ఫారెస్ట్ ఈ రకంగా ఉంటుంది న్యాచురల్గా. ఇంకా డీప్ ఫారెస్ట్లో వెళ్ళొచ్చులే, కానీ ఈ రకంగా హిల్ ఏరియా అనేది ఎక్కి దిగటం కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరలో ఉన్న గుట్టలు అయితే ఎక్కండి. సో మంచి వామప్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఇది. అక్కడక్కడ మలుపులు అయ్యి ఉంటాయి, సో జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. అడవి జంతువులు లాంటివి మన దగ్గర అంతా ఎక్కువగా లేకపోయినా కానీ కీటకాలు, క్రిములు, పాము లాంటివి అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకుంటూ దిగడం చాలా మంచిది. కొత్త వాళ్ళు అయితే కొంచెం సేఫ్టీగా ఏదన్నా తీసుకొని కూడా వెళ్తే ఇంకా బాగుంటుంది. వర్షాకాలం అంటే వర్షం పడుతున్న టైంలో ఈ చిన్న చిన్న కాలాలు కూడా చాలా ఫ్లోటింగ్గా వస్తాయి. ఇవి చూడడానికి చిన్న కాలువలాగా ఉన్నాయిలే, కానీ చాలా ఫోర్స్తో వస్తుంటాయి. ఇవి పైన 5 ఉన్నా కానీ కొట్టుకొస్తుంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఫోర్స్గా, గుట్ట మీద వర్షము చాలా ఫోర్స్గా కింద వస్తుంది అన్నట్టు ఈ రూట్లలో.